గురుగారు నమస్తే. అమ్మ హరే కృష్ణ తల్లి. జానీ మాస్టర్ విషయం. ఆయన కేసు మీకు తెలిసే ఉండుంటుంది. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదీనే అని చాలా మంది వాదన. అమ్మా జానీ మాస్టర్ జానీ జానీ ఎస్ పాప కాదు. అలాగే జాన్ దేవ్ అంటాం కూడా కుదరదు. పోతే పోనీ అంట. జానీ దేవ్ అంటే పోతే పోనీ కాదు. సో జానీ మాస్టర్ భార్య పేరు సుమలత. అవును. ఇప్పుడు ఆయేషా. సో మీరు లవ్ జిహాదా అని డౌట్ ఏం పెట్టుకోకండి. ఈ లవ్ జిహాద్ ఎప్పటి నుంచో నడుస్తుంది. నువ్వు నేను పుట్టముందు నుంచి నడుస్తుంది. మీకు తెలుసా హిందీలో దిలీప్ కుమార్ అని ఒక అండోడు కొట్టండి, వేరే సెల్ ఉంటే. దిలీప్ కుమార్ పెద్ద ఆయన. యాక్చువల్ అతను దిలీప్ కుమార్ కాదు, ముస్లిం. దిలీప్ కుమార్ కాబట్టి ఫేమస్. పక్కన పెడదాం. అమీర్ ఖాన్ భార్య పేరు ఏంటి? కిరణ్ రావు. షారుఖ్ ఖాన్ భార్య పేరు ఏంటి? గౌరమ్మ. ఆవిడ మొగుడెవరమ్మ? గౌరీ. మరి సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ ఎవరు? హిందువే. సైఫ్ అలీ ఖాన్ భార్య ఎవరు? సో ఇవేవో శాంపిల్స్, ఇవి 4 చెప్పాను అంతే, మనకి తెలియకుండా ఎన్నో. అంతెందుకు శత్రుఘ్న సిన్హా కూతురు, శత్రుఘ్న సిన్హా అమ్మ, వాళ్ళ ఇంటి పేరు తెలుసా? వాళ్ళ ఇంటి పేరు బయట రామాయణం అని రాసి ఉంటుంది. శత్రుఘ్న సిన్హా ఆయనకి 3 అన్నయ్యలు ఉన్నారు. రామ్, లక్ష్మణ్, భరత్. ఈయన పేరు శత్రుఘ్న. ఆ పెళ్లికి అమ్మాయి పేరు ఏం పేరు? సోనాక్షి సిన్హా. శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా. ఈ అమ్మాయి లవ్ జిహాద్ అయిపోయిందిగా. శాంపిల్కి 5-6 చెప్పాను కదా. ఇలా చాలా. ఎందుకు? నిన్న వీడియో చూసా. శ్రీలేఖ, ఆవిడకి ఎప్పుడన్నా ఒళ్ళు నొప్పులు అవి వస్తే యేసు బాగు చేస్తాడంట. కింద కామెంట్లు, అరే ఇన్ని రోజులు నువ్వు హిందూ అనుకున్నా, నువ్వు కూడా గొరవేనా అని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మనం జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. రెండో అమ్మాయిని కూడా అలా చేయటం, ఈవెన్ మైనర్ గా ఉన్నప్పుడు చేయటం, పోక్సో కేసు కూడా నమోదవటం చూస్తున్నాము. ఎటువంటి శిక్షలు వీళ్ళకి అమలు చేస్తే బాగుంటది అంటారు? ఇది బుద్ధి లేని మాట అమ్మా, సారీ. ఇది శిక్ష వల్ల బాగుపడతారా? శిక్షణ. తెలుగులో చెప్పనా? మన బంగారం బాగోలేదు. ఇప్పుడు యాజ్ ఏ మదర్ నువ్వు కూడా మీ పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి. ప్రతి మదర్ చెప్పాలి. అది ఏం సినిమా మధ్య భగత్ ఏంటిది, బాలకృష్ణ ఏంటి సినిమా? భగవంత్ కేసరి. అందులో చెప్పారుగా, బ్యాడ్ టచ్ గుడ్ టచ్. అలాగా బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్, బ్యాడ్ మతాలు గుడ్ మతాలు చెప్పాలి. కానీ మనదంతా గుడ్డి మతం. అన్ని మతాలు ఒకటనే గుడ్డి మతం గాల వల్ల ఇంత అయింది. డాన్స్ కోసం వెళ్ళినా, ఫ్యాన్స్ కదా అని వెళ్ళినా నీ బోన్స్ ఇరిగిపోతాయి. కాబట్టి అసలు మనం వెళ్ళడం తప్పు కదా. ఆ దానికే కదా ఈ ముప్పు వచ్చింది. అమ్మాయి 14 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని. కాబట్టి నేను అసలు జానీ మాస్టర్లు అసలు అతని వైపు అయితే హీరో. ఎందుకంటే అతను సక్సీడ్ కదా. ఎందుకంటే ఇద్దరు హిందూ అమ్మాయిల్ని చక్కగా అట్లాకెళ్ళాడంటే సక్సెస్ కదమ్మా. మనం ఆ విషయంలో ఫెయిల్ కదమ్మా. నువ్వు శిక్షలు ఏం వేస్తావు? మన బంగారం బాగోలే, మన గాడిదలను కదా చెప్పాలి మనం. ఎప్పుడు ఏమీ చదవరు.
ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, భౌతికత చదవరు, భాగవతం చదవరు. సింగిల్ గా అన్నీ ఒకటే. లేకపోతే రఘుపతి రాఘవ రాజారాం, ఏ జానికా కామ్. కాబట్టి ఈ శిక్ష వల్ల ఏం మార్పు రాదు నాన్న. మన వాళ్ళని మార్చాలి. సో ఒక 20 ఏళ్ళ అమ్మాయి, జైపూర్ అమ్మాయి బృందావనంలో ఉంటుంది. అమ్మాయి కృష్ణుడితో అనుబంధం ఏర్పరచుకుంది. కృష్ణుడు అంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంది, ఒక మదర్లా చూసుకుంటాను అని. అది ఒక బొమ్మే కావచ్చు, ఓ విగ్రహమే కావచ్చు, అమ్మాయి అయితే చెడిపోదు కదా. కానీ నువ్వు అన్ని మతాలు సమానమని నీ కూతుర్ని సూట్ కేసులోనో ఫ్రిడ్జ్లోనో పెట్టే కంటే ఏది బెటర్? కాబట్టి నేను చెప్తున్నాను, తెలుగు నేల మీద ఉన్న తల్లుల్లారా, ఆడపిల్లలు ఉన్న తల్లుల్లారా, మీ పిల్లలను కూర్చోబెట్టి చెప్పండి, అన్ని మతాలు సమానం కాదు, జాగ్రత్తగా ఉండమని. జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మన చుట్టూ వేల మంది ఉన్నారు. మన పిల్లల్ని మీరు కని పెంచేది వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోవడం కాదు కదా. ఎన్ని చూస్తున్నాం. అందుకని మారండి, లేదా మట్టిలో కలిసిపోండి. ఏమీ చేయలేం, చెప్పగలం అంతే అమ్మా. సో ఇలాంటివి. ఆ అమ్మాయి పేరు ఏమిటి? ఏదో వర్మ, దివ్య వర్మ, శ్రేష్ఠి వర్మ. శ్రేష్ఠ అంటే తెలిసే అర్థం చాలా గొప్పది అని. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, శ్రేష్టతమములైన వాటిల్లో ఆయన ఏమిటో చెప్తాడు. అలా శ్రేష్టమైనది ఏది అమ్మాయికి చెప్పలేదు. అలా జీవితం మనం ఏం చేయలేము, వాళ్ళు ఏమైనప్పటికీ. కానీ ఇలాంటి వాటికి ఎండ్ పడాలంటే మాత్రం అమ్మా నాన్న చేతిలోనే ఉంది. అందుకని హిందూ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి, ముఖ్యంగా మీ ఆడపిల్లలకి అన్ని మతాల సమానమని అబద్ధం చెప్పకండి, వారి జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేయకండి.